రానున్న రోజుల్లో తిరిగి సీఎం కేసీఆరే తెలంగాణ ముఖ్యమంత్రిగా రావాలని ఆకాంక్షించారు మాజీ ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని నెహ్రూ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు టీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. కేసీఆర్ గారి నాయకత్వం కూడా మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. గతంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినారు. తెలంగాణ అనేక విధాలు అభివృద్ధి చేసినటువంటి పెద్దలు, మహనీయులు వారిని మరొకసారి ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో వారు ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా వారు ఆరోగ్యంగా ఉండి ప్రజలందరికీ మరి వారు అందుబాటులో ఉండి మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నాం. మరొకసారి తెలంగాణలో కేసీఆర్ గారి పాలన రావాలి, మళ్ళీ సారే రావాలి, మళ్ళీ కారు ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరుకుంటారు. కాబట్టి వారు ఆరోగ్యాలతోటి ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని, భారతదేశంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. భారత్కు ఎట్లయితే స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ ఎట్లునో తెలంగాణకు మనకు గాంధీతో సమానమైన మన కేసీఆర్ గారిని కొందరు వ్యక్తులు నానా మాటలు మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇలాంటి మాట్లాడిన వాళ్ళకు రానున్న కాలంలో అదే ప్రజలే జవాబు చెప్తారు. మళ్ళా ముఖ్యమంత్రి కావాలి, వారు ఆరోగ్యాలు సుఖ సంతోషాలుగా ఉండాలని ప్రజలు ఎంతో ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ఇవాళ వారి జన్మదిన సందర్భంగా వారికి రాష్ట్రమంతటా కాకుండా దేశంలో నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో కేసీఆర్ గారు ఆరోగ్యాలతో, ఆ దేవుని ఆశీర్వాదంతో ఆరోగ్యాలతో ఉండి రాబోయే రోజులలో మళ్ళీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, బంగారు తెలంగాణ సాధనకు కృషి చేయాలని, మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా తను ఆయురాగ్రహంతో ఉంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి సందర్భంగా దేవుని ఒక్కడిగా బయలుదేరి కొన్ని కోట్లాది మందిని జతకట్టి రాదు అన్న తెలంగాణను తీసుకొచ్చిన జాతిపిత మన కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారు ఆయురారోగ్యాలతోటి ఆ భగవంతుడు వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి మంచి పరిపాలన అందించాలని చెప్పి ఈ బీఆర్ఎస్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. రానున్న రోజుల్లో సారే రావాలి, ముఖ్యమంత్రి కేసీఆరే కావాలి, కారు పాటే రావాలని అన్నారు బీఆర్ఎస్ నేతలు తానిపర్తి మోహన్ రావు, బైరెడ్డి రామిరెడ్డి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే వేడుకలు బస్టాండ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. జై తెలంగాణ, జై తెలంగాణ, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. హ్యాపీ బర్త్డే కేసీఆర్, హ్యాపీ బర్త్డే కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్.
ఈ కాంగ్రెస్ పార్టీని మరి అన్నీ చూస్తున్నాం ప్రజలే. మరి ఈరోజు ప్రతి గ్రామాన తిరిగి మళ్ళీ కేసీఆరే కావాలి, మళ్ళీ ఆ సారే రావాలి, ఆ సార్ వస్తేనే ఈ తెలంగాణ పల్లెలు సబ్బండ వర్ణాలు కూడా మరి తిరిగి పల్లెలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్న సందర్భంలో ఈ బర్త్డే రావడం మరి శుభసూచకం. మరి గ్రామాన తిరిగి మరి గౌరవ కేసీఆర్ గారిని కోరుకుంటున్న సందర్భంలో మరి అందరం కూడా కంకణబద్దులై తిరిగి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి సబ్బండ వర్ణాల మాటనే మా మాటగా మరి తిరిగి చూస్తున్న సందర్భంలో మరి ఏ ఒక్క హామీని అయితే బీజేపీ అయితే కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ తిరిగి మన తెలంగాణ శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష, కేసీఆర్ఏ శ్రీరామ రక్ష అని చెప్పి రాబోయే రోజుల్లో కేసీఆర్ వస్తేనే మన రాష్ట్ర ప్రజలు కానీ తెలంగాణ కానీ మన దేశంలోనే ఒక అత్యున్నత స్థానం తీసుకున్న నాయకుడిని, ఒక గుర్తింపున్నటువంటి నాయకుడిని మనం ఎలా పడగొట్టుకున్నాం అనేటువంటి బాధతో ఇప్పుడు అందరు గ్రామాన ప్రజలందరూ బాధపడుతున్నారు. ఈ సమయంలో మనకు కాంగ్రెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఎలాంటి హామీలు పూర్తిగా వాళ్ళు ఏదైతే చెప్పినటువంటి ఎలక్షన్లు చెప్పి గద్దెనెక్కినటువంటి నాయకులు ఇప్పుడు నెరవేర్చలేకపోతున్నారు. అటువంటి హామీలు ఇచ్చి నమ్మించిన ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా కేసీఆర్ రానున్న రోజుల్లో ముందుకొచ్చి ఇటు మన తెలంగాణ ప్రాంతాన్ని కాపాడే విధంగా ఉంటారని ఈ సందర్భంగా వాళ్ళకి జన్మదిన తెలుపుతూ తెలంగాణ ఉద్యమకారుడు తావునోట్లో తలను పెట్టి తెలంగాణ తెచ్చినట్టు కేసీఆర్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. సంతోషమైన రోజు. తెలంగాణ ముఖ్యమంత్రి కన్నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు ఈ కేసీఆర్ గారు, కల్వకుంట్ల కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని ఆయన సావుకైనా తెగించి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్కరిని ఉద్యమకారులను తయారు చేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. ఆయనే ఆ ముంగడికి వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం బాగా కష్టపడ్డందుకు మా అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు సంతోషంగా ఉంది. ఈరోజు కేసీఆర్ గారికి బర్త్డే చేసుకుంటూ చాలా సంతోషకరమైన విషయం. కేసీఆర్ గారు నుండి 100 ఏళ్ళు జీవించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలవాలని కోరుకుంటున్నారు. ఆ కాలనీలో నిప్పుల వర్షం కురుస్తోంది. అంతు చిక్కని మంటలతో ఆందోళన చెందుతున్నారు అక్కడి ప్రజలు. గత కొద్ది రోజులుగా కంటి మీద కునుకు లేకుండా జాగారం చేస్తున్నారు. ఎవరు కూడా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రాంత కాలనీ వాసులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మార్కండేయ కాలనీలో మళ్ళీ గత కొద్ది రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం కురుస్తోంది. ఎవరు వేస్తున్నారో తెలియదు, ఎందుకు జరుగుతుందో అసలే తెలియదు. కానీ గత కొద్ది రోజులుగా గుడిసెలకు మంటలు అంటుకోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు ఆ కాలనీ వాసులు. ఇంట్లోని సామాన్లు, ఇంటి పైకప్పు, కవర్లకు మంటలు అంటుకుని కాలి బూడిదవుతున్నాయి. ఎప్పుడు ఏ వైపు నుండి మంటలు వ్యాపిస్తాయోనని కాపలా కాస్తున్నారు ఆ కాలనీ వాసులు. గత 2 నెలల క్రితం ఇదే కాలనీలో మంటలు వ్యాపించాయి. అయితే అప్పుడు భూత వైద్యులను ఆశ్రయించి ఆ ప్రాంతంలో ఓ దేవత గుడిని నిర్మించారు. కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ తిరిగి మళ్ళీ గుడిసెలకు నిప్పులు అంటుకోవడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు ఆ ప్రాంతవాసులు. ఇట్లా పటవాటీలు ఇట్లా పిట్ట కిలకిల అనుకుంటా పోయి మంచిగా మళ్ళీ పటవాటీలు ఒకటి కాలినాక ఒకటి కాలుతుంది. ఇక మరి కాలుతుంటే మేము కట్టెలు పట్టుకొని అది పట్టుకొని నిద్ర లేక తిండి లేక తెల్లందాకా పొద్దుందాకా మేము ఉంటాను. మాకు ఏదన్నా మరి గవర్నమెంట్ తరఫున ఏదన్నా మనకి ఇల్లు కాలకుండా చూడు రుజారా పని చేసుకుంటూ తినేటోళ్ళం. ఇక మరి పనికి పోతలేం, ఇంగ్లీష్ పెట్టి కూడా పనికి పోతలేం. మరి ఇక గుడిసెల చుట్టూ గిట్లా కూర్చుంటాను. 2 నెలలు అవుతుంది కాలబట్టి. ఇక మరి ప్రభుత్వం అన్నది ఏదన్నా చూడు మీకు దండం పెడతా గట్లా. గత 15 రోజుల నుంచి గుడిసెల కాలంలో మొదలైంది. గుడిసె కాలం మొదలైతే మైసమ్మ అంటే మైసమ్మను కూడా చేసినాం.
మైసమ్మని చేసిన తర్వాత కూడా మళ్ళా స్టార్ట్ అయినాయి. మళ్ళా కాదు ఇప్పటికీ ఒక 10-12 గుడిసెలు కాలినాయి. ఈ రోజు నా గుడిసె కాలింది. చూసి చల్లారిపోయారు. మీ వచ్చేసరికి చల్లారిపోయింది. అందరు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ వెళ్ళిపోలే. మీ వచ్చేసరికి చల్లారిపోయారు. ఇక్కడ అయిపోయాను. 2 నెలలే మేము 10 రోజులలో మన మాషమ్మకాలు చేసుకున్నాము. మాషమ్మ చేసుకున్నాక 11వ రోజు ఒక 10 రోజులు కాలలే. 10 రోజులు కాలపోతే 11వ రోజు మళ్ళీ మొదలైన కాడికి వెళ్ళి మరి మైసమ్మన దుర్గమ్మన ఏర్పమ్మనే ఒక మాకెన్ తెచ్చినాము. తెత్తే కూడా నెల వరకు కూడా తీసేసుకుంటామని మొక్కుంటానని అనుకున్నాము. మళ్ళీ కూడా ఇప్పుడు 2 నెలల కొద్దీ బాగా కాలుతున్నాయి. మా ఇండ్లు అసలే ఉంటలేవు. తెల్లని దాకా పొద్దున్న దాకా నిద్ర ఉంటలేదు. రాత్రి కాలుతున్నాయి, పొద్దున కాలుతున్నాయి, పట్టవాటిలు కాలుతున్నాయి, 1ంటికి 11ంటికి ఇట్లే మొత్తం కాలుతున్నాయి. మరి ఇది ఏందనేది మాకు దొరకలేదు. అసలు ఏందని మాకు ఏది దొరకలేదు అన్న. మాకు గోస అవుతుంది. మా కుటుంబం మొత్తం 12-15 ఇండ్ల దాకా కాలుతున్నాయి. మాకు ఇది ఏందో మాకు అసలు దొరకలేదు. ఎక్కడ ఏ ఊరి పోయినా ఇది దొరుకుతుంది. అసలు మంత్రికాలు దొరకబడతలేరు, దేవుళ్ళు దొరకబడతలేదు, దయ్యాలన్న దొరకబడతలేదు. మరి దయ్యమా దేవుడా మైసమ్మనా ఎవడన్నా చేసి తోలిందా మాకేం తెలుస్తలేదు. బీఆర్ఎస్ మండల పార్టీ తరపున కార్యకర్తల కోసం సహాయ నిధిని ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నేతలు తానిపర్తి మోహన్ రావు, బైరెడ్డి రామరెడ్డి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు గ్రామానికి చెందిన కవ్వంపల్లి అనిన్ అనే సీనియర్ బీఆర్ఎస్ యూత్ నాయకుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మృతికి శ్రద్ధాంజలి ఘటించి ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు కొంత సహాయ నిధిని ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నేతలు. మండలంలో ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా సహాయ నిధి ద్వారా కొంత డబ్బును పోగు చేసి వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడతామని భరోసా కల్పించారు బీఆర్ఎస్ నేతలు. మా కవ్వంపల్లి అనిల్ అని మా సీనియర్ నాయకుడు, యువ నాయకుడు మరి ఈ మధ్యన మరణించడం జరిగింది. వారికి నిజంగా మా శ్రద్ధాంజలి తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎలిగేడు మండల కార్యకర్తల సంక్షేమ నిధిని మరి గౌరవ కేటీఆర్ గారు చెప్పిన సందర్భంగా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని చెప్పి తలపించడం జరిగింది. ఈ పార్టీ ఎలిగేడు మండల సంక్షేమ నిధి, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి. దానికి ప్రతి ఒక్కరు మా కార్యకర్తలు, మా గ్రామస్థాయి, మా పార్టీ అధ్యక్షుడు, మా ప్రజాప్రతినిధులు, గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు నెలకొక 100 రూపాయలు, సంవత్సరానికి 1200 కంటే ఎక్కువ కావు. నెలలో ఏ సంఘటన జరిగినా మా కార్యకర్తలే కానీ ఎవరికైనా కానీ సామాజిక సేవలో భాగంగా ఈ కార్యకర్తల సంక్షేమ నిధి బోర్డుని మేమందరం మా పార్టీ అధ్యక్షుడు మా ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి చేపట్టడం జరుగుతుంది. ఎంతో కొంత, ఎందుకంటే ఏదో ఆపద టైంలో మన కార్యకర్త మన పార్టీకి కానీ మన ప్రజలకు కానీ సహకరించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు చేదోడు వారు ఉండే విధంగా మా యొక్క ఎలిగేడు మండలంలో బీఆర్ఎస్ పార్టీ సహాయ నిధి ఈరోజు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం మన కార్యకర్తలందరూ దీన్ని సహకరిస్తారని ఆశిస్తూ, మన ఎలిగేడు మండలం నుండి అనిల్ అన్న సైనికుడిగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో మాజీ సీఎం కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలు మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు చూడు రాకపోతే ఎట్లా పడైతుంది అన్న మనిషి కేసీఆర్ గారు నాయకత్వం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం
చేస్తున్న ధోరణిలో ఇవాళ ప్రజలు అడుగంటి పోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ నీళ్ళతో కావచ్చు, ఇవాళ రైతు బంధు విషయంలో కావచ్చు, రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే ఇవాళ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవాళ కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో తెలిసి వచ్చినది. ఇవాళ గౌరవ చంద్రశేఖరరావు గారు చేసినటువంటి ప్రజలకు ఎన్నో సేవలు అందించి వారి గుండెల్లో నిలిచిపోయినటువంటి వారికి మా మండల ప్రజల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండి తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేయాలని చెప్పి కోరుకుంటూ, అల్లుపెరుగని ఉద్యమంతో 14 ఏళ్ళు నిర్వీర్యంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్ది వనరులు కాపాడినటువంటి గొప్ప మహాత్ముడు మన బాబు చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయన చేసిన సేవలను ప్రజలు చిరకాలం ఆయనకు ఎంతో ఆరోగ్యాలతో ఉండాలని ఇలా ప్రజలందరూ మమేకమై కోరుకున్నటువంటి వ్యక్తి ఇలా కేసీఆర్ గారికి జన్మదినాన్ని ఇలా జరుపుకోవడం మాకందరికీ చాలా సంతోషకరమని. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షుడు ఓదెల నరేందర్ ఆధ్వర్యంలో బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలు హాజరై బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు.